గుక్కెడు నీటి కోసం ఢిల్లీ అల్లాడుతోంది. ట్యాపులున్నా చుక్క నీరు రావట్లేదు. బోరుబావులు అడుగంటికి పోయాయి. ట్యాంకర్లతో నీళ్లను అందిస్తున్నా సరిపోవడం లేదు. ఎక్కడ చూసినా ట్యాంకర్ల వద్ద మహిళలు, చిన్నారులు బిందెలు పట్టుకుని కనిపిస్తున్నారు. ఒకవైపు జనం అవస్థలు పడుతూ ఉంటే కొందరు దుండగులు పైప్ లైన్లను బ్రేక్ చేస్తున్నారు. దీంతో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది. నగరానికి వచ్చే పైప్ లైన్ల దగ్గర సెక్యూరిటీని పెంచాలని కోరింది. 15 రోజుల పాటు పోలీసు భద్రత పెంచాలని ఢిల్లీ పోలీస్ కమిషనర్ను విజ్ఞప్తి చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. పైప్ లైన్ల దగ్గర పహారా కాస్తున్నారు. ఢిల్లీ తాగునీటి అవసరాల్లో 90% యమునా నది మునాక్ కాలువ ద్వారానే తీరుతున్నాయి. మరికొంత ఉత్తరప్రదేశ్లోని ఎగువ గంగా కాలువల ద్వారా వచ్చే నీటితో అవసరాలు నడుస్తున్నాయి. యమునా నదిపై ఉన్న చంద్రవాల్, వజీరాబాద్, ఓఖ్లా నీటి శుద్ధి కర్మాగారాలు సహా మరొక 4 ప్లాంట్ల ద్వారా ఢిల్లీకి అవసరమైన నీటి సరఫరా జరుగుతోంది. అయితే ఢిల్లీకి ప్రతిరోజు 1200 మిలియన్ గ్యాలన్ల నీరు అవసరముండగా ఢిల్లీ జల బోర్డు 950 మిలియన్ గ్యాలన్ల నీటిని సరఫరా చేస్తోంది. హర్యానా ప్రభుత్వం 1013 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సి ఉండగా కేవలం 840 క్యూసెక్కులను మాత్రమే విడుదల చేస్తోందని చెప్తోంది ఢిల్లీ సర్కార్. మరోవైపు ఢిల్లీ నీటి సంక్షోభంపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఖాళీ కుండలతో కాంగ్రెస్, బీజేపీ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి. సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు ధర్నా నిర్వహించారు బీజేపీ నేతలు. గుక్కెడు నీటి కోసం ఢిల్లీ అల్లాడుతోంది. ట్యాపులున్న చుక్క నీరు రావట్లేదు. బోరుబావులు అడుగంటికి పోతున్నాయి. ట్యాంకర్లతో నీళ్లను అందిస్తున్నా అవి సరిపోవడం లేదు. ఢిల్లీ నీటి కష్టాలపై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఒక పక్క నీటి కష్టాలు అంతకంతకు పెరుగుతున్నాయి, మరొక పక్క వాటర్ మాఫియా రెచ్చిపోతుంది. సో వాటర్ మాఫియా అంతలా వాటర్ని అందిస్తున్నప్పటికీ కూడా ఎందుకు ఎలాంటి ఆరోపణలు వస్తున్నాయంటారు? ఎస్ అక్షయ, వాస్తవానికి ప్రస్తుతం అంటే ఢిల్లీలో ఉన్నటువంటి సమస్యలు రెండుగా చూడొచ్చు. ఒకటి ఏదైతే తీవ్రమైనటువంటి ఎండ, పైగా వేడి గాలులు, దాంతో జనం విపరీతమైనటువంటి నీటి అవసరాలు అనేది పెరుగుతుంది. మరోపక్క హర్యానా నుంచి ఏదైతే ఢిల్లీకి విడుదల చేయాల్సినటువంటి నీటి ఏదైతే మిలియన్ గెలాన్స్ సంబంధించినటువంటి పర్ డే ఎన్ని విడుదల చేయాలో అవి విడుదల చేయట్లేదు. దాంతో ఇప్పుడు ఢిల్లీ తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా సౌత్ ఢిల్లీలో మాత్రం ఇప్పటికే ఈ కష్టాలు పెరిగిపోతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ఢిల్లీ వ్యాప్తంగా కూడా ఈ సమస్య పెరిగేలా కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే ఎక్కడెక్కడైతే నీటి సరఫరా కావట్లేదో దాంతో అక్కడికి ట్యాంకర్లను పంపిస్తున్నట్లుగా ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఆ ట్యాంకర్లకు ఏ విధంగానైతే అంటే ఒక కాలనీకి 1-2 ట్యాంకర్లు వెళ్లడంతో అక్కడ సరిపోవట్లేదు. దాంతో పెద్ద ఎత్తున జనం ఆ ట్యాంకర్ల వెంటబడి డబ్బాలు కావచ్చు, లేదంటే బిందెలు కావచ్చు, కుండల్లో కూడా నీళ్లు పట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అవి సరిపోకపోవడంతో స్వంతంగా ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నారు. కానీ వాటి కాస్ట్ పెరగడంతో అది మాఫియాగా మారిపోయింది. ఎవరైతే ట్యాంకర్లు బుక్ చేసుకోవాలనుకుంటే దాన్ని 2-3 కూడా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో ఇప్పుడు దానిపైన కొంత చర్యలు తీసుకోవాలని చెప్తే అది ఢిల్లీ తీసుకోవాలా లేదంటే హర్యానా తీసుకోవాలంటూ ఆ బార్డర్లో ఉన్నటువంటి సమస్య పైన చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోపక్క ఇది కొంత రాజకీయ రంగు కూడా పులుముకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు అంటే ఢిల్లీకి సంబంధించి ప్రభుత్వం హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఉంది. అక్కడ కేంద్రం జోక్యం చేసుకుని అక్కడి నుంచి నీటిని విడుదల చేసే ప్రయత్నం చేయాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంటే బీజేపీ మాత్రం ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ నేతలు ఢిల్లీలో ఎక్కడెక్కడైతే జల బోర్డుకు సంబంధించినటువంటి కార్యాలయాలు ఉన్నాయో కార్యాలయాల వద్ద పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న ఏకంగా ఒక కార్యాలయంను ధ్వంసం కూడా చేశారు. ఇక మరోపక్క ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ సమస్యను పరిష్కరించేందుకు హిమాచల్ నుంచి కూడా కొంత నీటిని పంపించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి రావాల్సినటువంటి నీరు పూర్తిగా రాకపోవడం, అంటే ఢిల్లీలో యమునా నది ఉంది, దేశ రాజధాని ఉంది మొత్తం కూడా యమునా నది ఒడ్డునే, కానీ యమునా నది మొత్తం కూడా కాలుష్యం అయిపోయింది.
పైగా యమునా నదిలో ఉన్నటువంటి నీళ్లు కూడా పూర్తిగా తగ్గిపోయాయి, అడుగంటాయి. వాస్తవానికి మనం గతంలో చూసాము, ఎప్పుడైతే యమునా నదికి పెద్ద ఎత్తున వరద రావడంతో ఢిల్లీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు నీట కూడా మునిగాయి. కానీ ఇప్పుడు యమునా నదిలో మనిషి మునిగేందుకు కూడా నీళ్లు లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దాంతో నీటి సమస్య అనేది రోజు రోజుకు పెరుగుతున్నటువంటి దుస్థితి ఇక్కడ కనిపిస్తుంది. వాస్తవానికి హర్యానా నుంచి మునాక్ కాలువ ద్వారా ఇక్కడికి నీటిని విడుదల చేస్తారు. అయితే ఎక్కడైతే వజీరాబాద్ రిజర్వాయర్ ఉందో, వజీరాబాద్ రిజర్వాయర్ నుంచి సౌత్ ఢిల్లీకి మొత్తం కూడా నీటి సరఫరా జరుగుతుంది. కానీ ఇప్పుడు వజీరాబాద్ రిజర్వాయర్లోనే నీళ్లు లేకపోవడంతో నీటి సరఫరా అనేది కష్టంగా మారింది. పైగా ఎక్కడెక్కడైతే పైప్ లైన్లు ఉన్నాయో పైప్ లైన్లను ధ్వంసం చేసే ప్రయత్నం జరుగుతుంది. పైగా ఎన్నో చోట్ల లీక్ జరుగుతుందని చెప్పి కూడా ఆరోపణలు ఉన్నాయి. పైగా నిన్న ప్రత్యేకంగా ఢిల్లీ ఏదైతే జలమంత్రి కమిషనర్కు లేఖ కూడా రాశారు. అంటే ఢిల్లీకి వస్తున్నటువంటి పైప్ లైన్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర గస్తీ కాయాలని చెప్పి. దాంతో ఇప్పుడు పోలీస్ బలగాలు ఢిల్లీలో ఉన్నటువంటి పైప్ లైన్స్ వద్ద గస్తీ కాస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఒకవైపు నీటి సమస్య, మరోవైపు ఎండ సమస్య, ఇంకోవైపు ఏదైతే రాజకీయంగా కూడా ఇది ముదురుతున్నటువంటి పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కాంగ్రెస్, బీజేపీలు ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నీటి సంక్షేమం పైన ఆందోళన చేస్తున్నారు. దాంతో ఇది కనుక ఇలాగే కొనసాగితే, అంటే ఇదే 2-3 రోజులు ఇలాగే కొనసాగితే ఢిల్లీలో ఇతర ప్రాంతాలకు కూడా ఈ నీటి సమస్య చేరే ప్రమాదం కనిపిస్తుంది. అయితే వరుసగా కొన్ని రోజులు వర్షం పడితే కానీ, లేదంటే హర్యానా నుంచి కానీ, హిమాచల్ నుంచి కానీ వాళ్ళు నీటిని విడుదల చేస్తేనే ఈ సమస్యకు పరిష్కారం దక్కేలా కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.